స్క్రీన్ షేర్ చేస్తుంది. చూడు, ఫస్ట్ గిటప్ అంటే ఏంటిది? గిటప్ అంటే సింపుల్ గా ఒక వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే. సో వర్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ అంటే సింపుల్ గా లైక్ ద ఇంగ్లీష్ స్పెసిఫైయింగ్ సమ్ మీనింగ్. ఓకే. వర్షన్స్ కంట్రోల్ చేస్తుంది. దేని యొక్క వర్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది అంటే సింపుల్ గా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ యొక్క వర్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఓకే అన్న. సో వై వి నీడ్ వర్షన్స్ అనే క్వశ్చన్ వస్తే, వర్షనింగ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఎనీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వి నీడ్ సమ్ వర్షనింగ్స్. ఓకే. సో లైక్ వీ హ్యావ్ డెవలప్డ్ ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3, ఫీచర్ 4 అలా మనము ఒక్కొక్క వే ఆఫ్ వర్షన్స్ లో డెవలప్ చేసుకుంటూ వెళ్తాం సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఓకే అన్న. అండ్ ద మేజర్ పార్ట్ ఇస్ లైక్ గిటప్ హాస్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. గిటప్ లో నీకు టీమ్ వర్కింగ్ కూడా ఉంటుంది. అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే, ఒక ప్రాజెక్ట్ ఉంది అంటే దాని యొక్క సోర్స్ కోడ్ ని మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. లైక్ ఇఫ్ యూ పుట్ యువర్ సోర్స్ కోడ్ ఆన్ యువర్ లోకల్ సిస్టమ్, సో అది ఓన్లీ నీకు మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఓకే. అదే యూ నీడ్ దట్ సోర్స్ కోడ్ అవైలబుల్, లైక్ పబ్లికలీ అవైలబుల్ ఉండడం, లేకపోతే మేబీ నీ గ్రూప్ ఆఫ్ టీమ్ మెంబర్స్ అంటే నీ ఆర్గనైజేషన్ లో నీ టీమ్ మెంబర్స్ కి యాక్సెస్ ఉండడం, అలాంటివి కావాలి అంటే యూ కెన్ పుట్ ఇట్ ఆన్ గూగుల్ డ్రైవ్ లో పెట్టుకొని షేర్ చేయొచ్చు, జిప్ ఫైల్స్, లేకపోతే సమ్వేర్ యూ కెన్ పుట్. బట్ గిటప్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ వేర్ వి స్టోర్ అవర్ సోర్స్ కోడ్. ఓకేనా? ఓకే అన్న. సో సోర్స్ కోడ్ అనేది, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ యొక్క సోర్స్ కోడ్ అనేది విల్ పుట్ ఆన్ గూగుల్ గిటప్. సో గిటప్ ఒకటే ఉంటుందా అంటే, గిటప్ ఒకటే కాదు. ఇన్ ప్రీవియస్ డేస్ లైక్ ఎస్విఎన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని వాడేవాళ్ళు. సో ఎస్విఎన్ అనే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ అన్నమాట, వేర్ ఇట్ హెల్ప్స్ అస్ టు కంట్రోల్ అవర్ సోర్స్ కోడ్. అంటే సోర్స్ కోడ్ ని అక్కడ పెట్టుకోవడము, అండ్ ఆ సోర్స్ కోడ్ ని వర్షనింగ్ చేసుకుంటూ దాన్ని మనకు కావాల్సినట్టు ఫీచర్స్ డెవలప్ చేసుకోవడం. సో దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. సో అది ఎస్విఎన్ ఉండేది. దాని తర్వాత లైక్ వి నౌ యూజ్ గిట్ హబ్, లేకపోతే గిట్ అంటాము, గిట్ ల్యాబ్ అంటాము, రైట్? సో గిట్ హబ్, గిట్ ల్యాబ్ అలా ఉంటాయి. సో ఇప్పుడు దీనికి కావాల్సిన మేజర్ ఏంటిదంటే, యూ నీడ్ టు డౌన్లోడ్ ది ఫస్ట్ గిట్ హబ్. డౌన్లోడ్ అవ్వాలి ఇది దాంట్లో. ఓకే. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డౌన్లోడ్ డైరెక్ట్ గిట్ బాష్ అని కొడితే సరిపోతుంది. గిట్ బాష్ అని వచ్చేస్తుంది. సో డౌన్లోడ్ గిట్ బాష్ ఫర్ విండోస్. సో వెన్ యూ క్లిక్ ఆన్ డౌన్లోడ్స్, సో ఇక్కడ నీకు డౌన్లోడ్ ఫర్ విండోస్ అని వచ్చేస్తుంది. సో ఇఫ్ యూ క్లిక్ దిస్, సో 64-bit సెటప్, 32-4-bit సెటప్ అనేది మినిమం అడుగుతుంది. సో యూ విల్ గెట్ డౌన్లోడ్. ఓకే. సో నీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో నా దాంట్లో సెక్యూరిటీ ఉంది కాబట్టి నా సిస్టంలో అవ్వదు, బట్ నీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. నా సో వన్స్ యూ డౌన్లోడ్ దట్, నీకు డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వచ్చి ఇఫ్ యూ చెక్ ది డౌన్లోడ్ ఫోల్డర్, నేను పాతది డౌన్లోడ్ చేసింది ఉండే ఉంటుంది. దీంట్లో లేదు. సో ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇఫ్ యూ డబుల్ క్లిక్ దట్ ఫైల్, ఇది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. సో స్టెప్ 1 వి డన్. ఇప్పుడు ఆ గిటప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ క్రాస్ చెక్, నువ్వు రైట్ క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఓపెన్ గిట్ బాష్ హియర్, ఓపెన్ గిట్ యూఐ హియర్ అనే సింబల్స్ కనిపిస్తున్నాయి. ఓకే అన్న. దిస్ ఇస్ ద లైక్ రిప్రజెంటేషన్ కి గిట్ మన దాంట్లో ప్రాపర్ గా ఇన్స్టాల్ అయిపోయి ఉంది. ఓకే. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో ఇది నువ్వు చేయాలి తర్వాత. సో ద సెకండ్ స్టెప్ వచ్చేసి యూ మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్ ఆన్ గిట్హబ్ అన్నమాట. ఓకే. సో github.com or GitHub login అని సెర్చ్ చేస్తే you will find this https github.com. So నాకు అకౌంట్ ఉంది. సో సైన్ ఇన్ టు దిస్. సో వన్స్ యూ సైన్ ఇన్, సో నువ్వేం చేయొచ్చు ఇక్కడ అంటే సింపుల్ గా యూ విల్ హ్యావ్ యువర్ అకౌంట్. సో నీకు సెట్టింగ్స్ ఉంటాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెట్టింగ్ ఆప్షన్స్. ఓకే. అండ్ యూ విల్ హ్యావ్ రెపాజిటరీస్. సో చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటిదంటే రెపాజిటరీస్. రెపాజిటరీస్ అంటే సింపుల్ గా స్టోరేజ్ అన్నమాట, కంటైనర్స్ లాగా. ఓకే. ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కి మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకుంటాం జనరల్ గా. సో ఇఫ్ యూ చెక్ దిస్ షో మోర్, సో ఐ హావ్ లైక్ సంతోష్ CS07 మీద లైక్ వాక్ వింగ్స్, A2Z, SS, రియా ఫ్రంట్ ఎండ్, లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిపాజిటరీస్ హ్యావ్ క్రియేటెడ్. సో ఇవన్నీ నా ప్రాజెక్ట్స్ అన్నమాట, నా క్లయింట్ ప్రాజెక్ట్స్ ప్లస్ నా పర్సనల్ ప్రాజెక్ట్స్. సో దిస్ ఇస్ హౌ వీ క్రియేట్ దిస్. ఓకే.
So now simply what we are going to do is top repositories. I will click a new repository. So when I Okay. click new repository, it asks me for the repository name. So Okay. what is repository name? Repository name can be like our project name or our application name. Okay. So Okay. let's say sample one. Okay. Okay. Sample one. So sample one is my repository name, and the Okay. description is like anything optional. So this is optional, hence I can write the uh, testing purpose. Okay, testing purpose or something. And we can have like public or private repository. Private. Okay. So public means anyone can see your source code, and private means Okay. the people you choose are going to see, or the only accessible Okay. persons are going to see. So నేను public లో Okay. పెడుతున్నాను, and initialize this repository with readme file. If you want to have a readme file, if you want to have a .ignore, what is this, will talk about it. But ఇప్పుడు నేను ఇక్కడ ఏం చూస్ చేయట్లేదు రైట్ నో. సో సింపుల్ గా నేను ఒక repository క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. Okay. So what I understood now, so I have created a sample one repository, and Repository. there is a quick Kept setup in. option. So మనకి ఏముంది, quick Okay. setup option ఉంది. So Okay. the quick setup option లో the major part వచ్చేసి this URL link. Okay. So ఈ repository link అన్నమాట. సో repository link ఎప్పుడు ఎలా ఉంటుందంటే మన GitHub account యూజర్ నేమ్ తో పాటు ఆ repository నేమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద Okay. repository link. అండ్ దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేయాలి అనేది స్టెప్స్ ఉంటాయి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ గిటప్ లో అంటే ఇప్పుడు ఇక్కడ ఏం లేదు యాక్చువల్ గా. ఇప్పుడు ఇది రీఫ్రెష్ చేస్తే Okay. నాకు నా ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చేయాలి, ఫైల్స్ మెయిల్స్ అన్ని Okay. ఇక్కడికి వచ్చేయాలి. సో దట్ ఈస్ ద టాస్క్. సో ఇన్ ఫైల్ మేనేజర్ మనం ఇంతకు ముందు చేసాం కదా డెస్క్టాప్ లో, వి హ్యాడ్ లైక్ ఫుల్ స్టాక్ లో there is a front end application written. సో నేను రియాక్ట్ అప్లికేషన్ ని మళ్ళీ ఒకసారి రన్ చేసి చూసుకుంటున్నా ఇది ఏంటిదో. Okay. ఓకే. సో ఇప్పుడు రియాక్ట్ స్టార్ట్ అవుతుంది. దీనికంటే ముందు ఇంకో మేజర్ పాయింట్ ఏంటిదంటే గిట్హబ్ అకౌంట్ లో, సో ఇది గిట్హబ్ కదా, సో ఈ గిట్హబ్ అకౌంట్ లో నీ ఎస్ఎస్హెచ్ కీ ఉండాలన్నమాట. Okay. అంటే ఎస్ఎస్హెచ్ కీ అంటే నువ్వు వర్క్ చేసే లోకల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ద విండోస్ లోకల్ సిస్టమ్, నీ ల్యాప్టాప్, సో నీ సిస్టమ్ Okay. ఏదైతే ఉందో దట్ సిస్టమ్ హ్యాస్ సమ్, వి నీడ్ టు జనరేట్ అ యూనిక్ కీ. అంటే దానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ కీ ఒకటి జనరేట్ చేయాలి. అది చేసి Okay అన్న. మన గిటప్ కి లింక్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఆ ఎస్ఎస్హెచ్ కి అక్కడ జనరేట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది ఈ గిటప్ క్లౌడ్ లో. అప్పుడు మాత్రమే ఈ గిటప్ బోర్డుకి నీ సిస్టమ్ కి లింక్ క్రియేట్ అవుతుంది. Okay. ఎందుకంటే నీ లోకల్ సిస్టమ్ లో ఉన్న రా సోర్స్ కోడ్ ఎవరికో గిటప్ అనే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ టూల్ కి ఎక్కాలి అంటే కనెక్షన్ ఉండాలి కదా. ఉండాలి. సో లోకల్ సిస్టమ్ నుంచి ఆ గిటప్ కి కనెక్షన్ ఉండాలంటే ఎస్ఎస్హెచ్ కి ఇస్ ద ఇంపార్టెంట్ కనెక్షన్ అన్నమాట. ఓకే. Okay. మామూలుగా సరే యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయ్యి ఎలా ఉండొచ్చు, బట్ ఇది ఎందుకంటే ఇది డైరెక్ట్ నీ రా ఫైల్స్ ని యాక్సెస్ చేయాలి, అది కూడా నీ లోకల్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి. ఇట్స్ నాట్ Okay. లైక్ నువ్వు అక్కడ నుంచి ఫైల్స్ ని అప్లోడ్ చేయడం లాంటివి చేయవు జనరల్ గా. స్క్రీన్ ఏమైనా షేర్ చేసావా? అవును, స్క్రీన్ క్లోజ్ కనిపించలేదు అయిపోయింది అన్న స్క్రీన్. నాకు కనిపించట్లా, జస్ట్ నీ ప్రొఫైల్ ఒక్కటే కనిపిస్తుంది. ప్రొఫైల్ అంటే ఆ స్కేట్ బోర్డు మీద అదే రా ప్రొఫైల్ అన్న. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు రియాక్ట్ యాప్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో నేను ఎస్ఎస్హెచ్ కీ గురించి మాట్లాడుతున్నా. ఓకే. సో ఎస్ఎస్హెచ్ కీ అనేది మనకు మన ఆపరేటింగ్ సిస్టమ్ ని గిటప్ ని కనెక్ట్ చేయాలి. ఓకే.
అండ్ ఎస్ఎస్హెచ్ కీ ఎందుకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి అంటే జనరల్ గా మాట్లాడితే ఒక సాఫ్ట్వేర్ ఏదైనా ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంది, లైక్ థర్డ్ పార్టీ అప్లికేషన్ లైక్ ఇప్పుడు లింక్డ్ ఇన్ ఉంది, లేకపోతే ఫేస్బుక్ ఉంది. ఇప్పుడు దాంట్లోకి నువ్వు ఏదైనా నీ లోకల్లో ఉండే ఫైల్స్, ఇప్పుడు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ వెళ్ళాలి అంటే ఏం చేస్తావు? జనరల్ గా అప్లోడ్ చేస్తావు. ఇక్కడ మనం అప్లోడ్ చేయము. సో ఇక్కడ డైరెక్ట్ ఓఎస్ నుంచి కమాండ్స్ ద్వారా ప్లే చేస్తాం కాబట్టి ఇట్స్ నాట్ లైక్ చూస్ ఫైల్, జిప్ ఫైల్ అప్లోడ్ చేయడం, డ్రైవ్ లాంటిది కాదు. సో ఓకే, ఈ గిటబ్ కి మన ఆపరేటింగ్ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి అంటే దట్ ఇస్ కాల్డ్ ఎస్ఎస్హెచ్ కీ ఉండాలి. సో ఇప్పుడు ద ఫస్ట్ థింగ్ రెపాజిటరీ ఎలా క్రియేట్ చేసాం యూ ఆల్రెడీ సీన్, రైట్? సో నౌ now on profile button, so now ikkada whole profile ఉంటుంది కదా icon. So in this profile icon we have a settings అన్నమాట option. So when you click on settings option, so you will have one SSH key అనే ఒక option ఉంటుంది, SSH and GPG keys. So if you click this option, so you will have a SSH key now, so where you are going to add. సో న్యూ ఎస్ఎస్హెచ్ కి యాడ్ చేసుకోవాలి. ఓకే, బై డిఫాల్ట్ ఏమి ఉండదు. సో యూ నీడ్ టు యాడ్ ద ఎస్ఎస్హెచ్ కి. సో యాక్చువల్లీ ఈ ఆఫీస్ సిస్టమ్ అట్ హోమ్ ఉందా, ఇది ఈ సిస్టమ్ ఇప్పుడు నేను చూపించే సిస్టమ్ యొక్క ఎస్ఎస్హెచ్ కి ఇది. ఓకే అన్న. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్, సో బికాస్ ఐ విల్ షో యూ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో నౌ there is no SSH key which is connected to my GitHub account and my operating system right now. So there is no connection. So now now let me look at my React app. So when I see my React app, so this React app is working fine. So we have Ekatras and we have hello. So the app is running. So now I will open another terminal. In this terminal the path is front end, so because my folder name is front end. So now first thing నేను చేయాల్సింది ఏంటిదంటే the first command, these are important commands, నువ్వు నోట్ చేసుకో వీటిని. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే గెట్ ఇనిట్ చేస్తాం. ఇనిట్ అనేది ఇనిషియలైజేషన్ అన్నమాట. ఓకే, సో గిట్ ని ఇనిట్ చేస్తే నాకు ఒక డాట్ గిట్ అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది, హిడెన్ ఫైల్. ఓకే, ఆ ఫైల్ క్రియేట్ అయ్యి ఏం చేస్తుందంటే నువ్వు చేసిన పనంతా అంటే నీ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయా, నీ ఫోల్డర్స్ ఫైల్స్ ఇవన్నీ క్రియేట్ అయిపోయి దీంట్లోకి ఎక్కిపోతాయి అనమాట, గిట్ అనే ఫైల్లోకి. సో ఇప్పుడు నేను క్లియర్ చేయగానే నాకు ఏమైంది, రీఇనిషియలైజేషన్ ఎగ్జిస్టింగ్ గిట్ రిపోజిటరీ. సో నాకు ఒక గిట్ ఫైల్ అనేది ఇనిషియలైజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ చూసావు అనుకో, ఎల్ఎస్ అంటే ఏంటంటే లిస్ట్ అనమాట, ఏమేమి ఉన్నాయి చూడడానికి. సో జనరల్ గా ఇక్కడ చూస్తే నీకు టెయిల్ విండ్ సిఎస్ఎస్ అన్ని ఫైల్స్ ఉన్నాయి, రైట్? కానీ నాకు గిట్ ఫైల్ కనిపించదు గిట్ ఫైల్, ఎందుకంటే అది హిడెన్ ఫైల్ ఉంటుంది. ఓకే, సో నీకు నోడ్ మోడల్స్ కనిపిస్తుంది, పబ్లిక్ అంటే నువ్వు ఇక్కడ ఉన్న నీకు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఫోల్డర్స్ అన్ని యు ఆర్ ఏబుల్ టు సీ. సో నా ఎల్ఎస్ -a ఏంటిదంటే ఇది హిడెన్ ఫైల్స్. ఓ ఇది లైనక్స్ కాదు కదా. ఓకే, ఐ డోంట్ నో, నాకు విండోస్ లో ఎలా చూస్తారో తెలియదు, బట్ లైనక్స్ లో అయితే ls-a అని కొడితే నీకు హిడెన్ ఫైల్స్ కూడా కనిపిస్తాయి జనరల్ గా. ఓకే, సో డాట్ గిట్ అనే ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఫస్ట్ కమాండ్ ఇస్ ఏంటిది? ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిట్. ఏంటిది వినిపించట్లే? నాకు నీ వాయిస్ వినిపించట్లేదు. హలో హలో, వినిపిస్తుందా ఇప్పుడు? హలో, ఇప్పుడు నాకు వినిపిస్తుంది, నీకు వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుందా? నెట్వర్క్. సో ఫస్ట్ కమాండ్ ఏంటిది మనం చేసింది? గిట్ ఇనిట్ అన్న. గిట్ ఇనిట్ ఇస్ ద ఫస్ట్ కమాండ్. సో అని ఇనిషియలైజ్ అయిపోయింది. తర్వాత కమాండ్ వచ్చేసి గిట్ యాడ్ ఉంటుంది.
ఓకే, గిట్ ఓకే యాడ్ స్పేస్ డాట్ అంటే ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. ఓకే సో గిట్ యాడ్ చేసే ముందు ఒక్క విషయం నాకు ఏం తెలియాలంటే గిట్ ఇగ్నోర్ ఫైల్ గురించి తెలియాలి. డాట్ గిట్ ఓకే ఇగ్నోర్ అంటే సింపుల్ గా ఏంటంటే ఈ నోడ్ మాడ్యూల్స్, ఈ పిఎన్జి, ఏవైతే బిల్డ్ ఈ ఫోల్డర్స్ ఉంటాయి ఇవన్నీ అనేవి గిటప్ కి ఎక్కకూడదు. ఓకే సో గిట్ ఇగ్నోర్ అనమాట, అంటే గిట్ లోకి ఎక్కకుండా ఇగ్నోర్ చేయాల్సిన ఫోల్డర్స్ ఏంటివి? నోడ్ ఓకే మాడ్యూల్స్. నోడ్ మాడ్యూల్స్ మాడ్యూల్స్ నాకు అవసరం ఉండదు ఇది, ఎందుకంటే చాలా హెవీ ఫైల్ ఉంటది కదా, చాలా ఓకే లైబ్రరీస్ అన్న ప్యాకేజెస్ ఉంటది, ఇదంతా దానికి ఎక్కిస్తే టైం పట్టిపోద్ది, స్టోరేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది కాబట్టి. ఓకే సో నేను గిట్ ఇగ్నోర్ లోపల ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇగ్నోర్ అయిపోయి ఓన్లీ కావాల్సిన కీ ఫైల్స్ మాత్రమే ఏం చేస్తాయంటే యాడ్ అవుతాయి. సో ఇప్పుడు గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇది కొట్టగానే నాకేమైంది, వార్నింగ్ ఇన్ ద చెకింగ్ రిపోజిటరీ, అన్ని వార్నింగ్ లేదు. సో ఒకటి యాడ్ చేసాము, యాడ్ చేసిన తర్వాత నువ్వు గిట్ స్టేటస్ చూడొచ్చు. ఓకే ఓకే, సెకండ్ కమాండ్ గిట్ యాడ్ స్పేస్ డాట్, థర్డ్ కమాండ్ వచ్చేసి గిట్ స్టేటస్. సో గిట్ స్టేటస్ ఏంటిది చూడు, ఇప్పుడు ఈ ఫైల్స్ అన్ని గ్రీన్ కలర్ లో ఉన్న ఫైల్స్ అన్ని, అంటే ఇప్పుడు చూడు నోడ్ మోడల్స్ అవి లేవు దీంట్లో. సో ఈ ఫైల్స్ మాత్రమే రెడీగా ఉన్నాయి అనమాట, యాడ్ అయిపోయాయి. ఓకే సో ఓకే త్రీ స్టెప్స్ చూసాము. ఫోర్త్ స్టెప్ వచ్చేసి గిట్ కమిట్ చేయాలి. ఓకే కమిట్ -m, గిట్ కమిట్ -m డబుల్ Yeah. కొటేషన్స్ లో ఒక మెసేజ్ రాయాలి. ఏమని? నువ్వు ఏ ఫీచర్ డెవలప్ చేసావు. రైట్ నా మనం నేర్చుకుంది ఏంటి, రియాక్ట్ రౌటర్ డామ్ కదా. సో వర్క్ విత్ రియాక్ట్ అండ్ టైల్విండ్ సిఎస్ఎస్, ఈ రెండు మనం నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్. సో నేను ఏం చేశాను, సింపుల్ గా కమిట్ మెసేజ్ రాసుకున్నాను. సో గిట్ కమిట్ -m అండ్ ఒక మెసేజ్ రాసుకొని డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను. సో ఇప్పుడు నాకు Okay. ఏమైంది, మొత్తం కమిట్ అయిపోయింది. కమిట్ అంటే ఓకే యాడ్ అయిపోయి కంప్లీట్ గా యాడ్ అవ్వడం లాంటిది అనుకో ప్రస్తుతానికి. సో ఫస్ట్ యాడ్ చేసాము, Okay. తర్వాత ఏం చేసాము, మనం స్టేటస్ చెక్ చేసుకున్నాము, రైట్? యాడ్ చేసుకొని స్టేటస్ చెక్ చేసుకొని ఇప్పుడు కమిట్ చేసుకున్నాం. ఓకే సో నా ఇప్పుడు నేను పుష్ చేయాలి యాక్చువల్గా అయితే. ఓకే, సో గెట్ బ్రాంచ్ చూసావనుకో, గెట్ బ్రాంచ్. సో మాస్టర్ అనే బ్రాంచ్ బై డిఫాల్ట్ గా ఒక బ్రాంచ్ క్రియేట్ అయ్యి ఉంటది అనమాట. ఓకే సో నేను చూపిస్తాను అది ఏంటిదంటే, ఇప్పుడు ఒక రెపాజిటరీ ఉంది అంటే, సో మనం క్రియేట్ చేసిన ఒక రెపాజిటరీని చూద్దాం. అంటే ఇంతకు ముందు ఉన్న ఏదైనా ఒక రెపాజిటరీని చూద్దాం. సపోజ్ walkwings.com అనేది ఒక రెపాజిటరీ ఉంది. ఓకే సో ఈ రెపాజిటరీని క్లిక్ చేయగానే యూ సీ హియర్ బ్రాంచెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, చూసావా? బ్రాంచెస్ కనిపిస్తుంది అన్న. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయంటే 3 బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది, మాస్టర్ బ్రాంచ్ ఒకటి ఉంది, V1 Branch ఒకటి బ్రాంచ్ ఉంది. ఉంది. సో ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసేటప్పుడు పీపుల్ వర్క్ ఇన్ డిఫరెంట్ బ్రాంచెస్ అన్నమాట. ఓకే అన్న. సో ఒకటేమో మెయిన్ బ్రాంచ్ ఉంటుంది, వేరియస్ డెవలప్మెంట్ మెయిన్ ప్రొడక్షన్ బ్రాంచ్ లాంటిది. ఓకే, ఓకే సో నార్మల్ గా V1 V2 V3 అని వర్షన్స్ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ మీద, నువ్వు ఒక బ్రాంచ్ మీద, అంటే టీమ్ ఉన్నప్పుడు, సో ఇన్ దాట్ వే వి వర్క్ ఆన్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఇలా Okay. బ్రాంచెస్ పెట్టుకుంటా ఉంటాం. సో ఫస్ట్ ఈజ్ రెపాజిటరీ, ఆ రెపాజిటరీ లో వచ్చేసి సెకండ్ ఈజ్ బ్రాంచెస్. బ్రాంచెస్. సో వాట్ వీ హావ్ డన్, వీ హావ్ జస్ట్ సీన్ గిట్ బ్రాంచ్ Git ఏముంది branch. అని చూస్తే నాకు గిట్ బ్రాంచ్ లో మాస్టర్ అని కనిపించింది. ఓకే సో నేనేమనుకుంటున్నా, బై డిఫాల్ట్ గా విఎస్ కోడ్ మనకి ఇచ్చాడు అనమాట. బై డిఫాల్ట్ గిట్ విఎస్ కోడ్ కలిపి మనకి ఏమి ఇచ్చారంటే, నువ్వు వేరే నీకు బై డిఫాల్ట్ మాస్టర్ ఇచ్చున్నా, ఐ డోంట్ వాంట్ మాస్టర్, ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ యాజ్ అ మెయిన్, లేకపోతే సంతోష్ main branch. సంథింగ్ లైక్. ఓకే, సో కమాండ్ ఏంటిది, గిట్ బ్రాంచ్ -m మెయిన్. సేమ్. ఓకే ఓకే, సో ఎంటర్ కొట్టగానే ఇఫ్ యు సీ నౌ ఇక్కడ మారింది, అబ్జర్వ్ చేసావా? ఇక్కడ కింద ఇంతకుముందు మాస్టర్ ఉండే ఇక్కడ, ఓకే సో ఇప్పుడు మెయిన్ అయిపోయింది. సో ఇఫ్ యు చెక్ దట్, సేమ్ మళ్ళీ చెక్ చేసుకోవడానికి గిట్ బ్రాంచ్ అని ఎంటర్ చేస్తే నీకు మెయిన్ అనే బ్రాంచ్ వస్తుంది. సో కమాండ్స్ అర్థమైనా? అర్థమైనాయి అన్న. ఫస్ట్ ఐ హావ్ చెక్ వాట్ ఈస్ ద గిట్ బ్రాంచ్, ఐ ఫౌండ్ అ Okay. మాస్టర్, ఆఫ్టర్ బ్రాంచ్. దట్ ఓకే I tried to create a new branch. క్రియేట్ అండ్ బ్రాంచ్. ఓకే So get branch -m main. సేమ్.
తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటే నాకు మాస్టర్ కాస్త మెయిన్ కింద మారిపోయింది. ఓకే. గ్రేట్. సో ఫస్ట్ నుంచి ఒక్కసారి నోట్ ఇట్ డౌన్ కి గిట్ యాడ్ ఒకటి, ఫస్ట్ గిట్ ఇనిట్ ఒకటి, గిట్ ఇనిట్. సో ఫస్ట్ ఇస్ గిట్ ఇనిట్, సెకండ్ వచ్చేసి గిట్ యాడ్, ఓకే. థర్డ్ వచ్చేసి గిట్ స్టేటస్. ఓకే. స్టేటస్ అనేది ఏం ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అది జస్ట్ చూసుకోవడానికి. ఓకే, దాని తర్వాత వచ్చేసి వి గాట్ ఆఫ్ గిట్ కమిట్, ఓకే, గిట్ కమిట్ -m. దాని తర్వాత ఐ జస్ట్ ట్రై టు లుక్ ఎట్ ది బ్రాంచ్ అండ్ క్రియేటెడ్ ఎ న్యూ బ్రాంచ్. ఓకే. ఓకే, సో నౌ గిట్ బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను మెయిన్ కమాండ్ ఏముంటదంటే పుష్ చేయడం ఉంటుంది, ఎందుకంటే ఇది ఇనీషియల్ సెటప్ కాబట్టి మనం అక్కడ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి పుష్ చేయడం మెయిన్ ఉంటుంది. కానీ పుష్ చేసే ముందు ఇది దేనికి పుష్ అవ్వాలి అంటే రెపాజిటరీని కనెక్ట్ చేయాలి కదా. సో ఏ రెపాజిటరీ, ఎందుకంటే గిట్ హబ్ లో వీ హ్యావ్ మెనీ రెపాజిటరీస్, మనకు చాలా రెపాజిటరీస్ ఉంటాయి కాబట్టి ఏ రెపాజిటరీ కనెక్ట్ చేయాలనేది క్వశ్చన్. సో దానికి కనెక్ట్ చేయడానికి మనము sample1 అనేది ఒకటి ఓపెన్ చేస్తాం ఇప్పుడు. ఓకే, sample1 అనే రెపాజిటరీ ఓపెన్ చేస్తే సి ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అనే ఒక కమాండ్ కనిపిస్తుంది. ఓకే, సో రిమోట్లీ యాడ్ చేయి ఆరిజిన్ ఈ URL ని లింక్ చేయని దాని మీనింగ్. ఓకే, సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ అండ్ పేస్టింగ్ ఇట్ హియర్. సో గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్, తర్వాత SSH, ఆ SSH కి అది URL అనేది అక్కడ నుంచి కాపీ చేయాల్సింది, అక్కడ క్రియేట్ అయ్యేది. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమైంది, ఎర్రర్స్ ఏం రాలేదు అంటే నాకు యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను చెక్ చేసుకుంటా, గిట్ రిమోట్ -v అని టైప్ చేసావు అనుకో, యూ విల్ ఫైండ్ నీకు ఏ రెపాజిటరీ తోటి లింక్ అయి ఉన్నావు అని తెలుస్తుంది. అర్థమైందా? అర్థమైందన్న. ఓకే, సో ఫస్ట్ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ చేసుకోవాలి, దాని తర్వాత చెక్ చేసుకోవాలి ఏ రిమోట్ లో ఉన్నామని. సో sample1 లో ఉన్నాం. గుడ్. ఇప్పుడు గిట్ పుష్ చేయాలి. గిట్ పుష్ అంటే ఇప్పుడు గిటబ్ లోకి కోడ్ వెళ్ళి కూర్చోవాలి. గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్, ఏ బ్రాంచ్ లో అనుకుంటున్నా నేను ఉన్నది మెయిన్ బ్రాంచ్ లో కాబట్టి ఈ మెయిన్ బ్రాంచ్ ని యాజ్ ఇట్ ఇస్ తీసుకెళ్లి పుష్ చేయాలి. ఎంటర్ కొడితే పుష్ అవ్వదు. ఓ నో, నేను గిటబ్ లో SSH కి డిలీట్ చేశాను కదా నేను. అవ్వకూడదు యాక్చువల్గా, ఎందుకంటే SSH కి కనెక్షన్ లేనిదే మనకి ఏది పనిచేయదు. ఇది జయప్రకాష్ సిస్టమ్. అయిపోయింది. సరే, వన్ టైం పుష్ అయింది కదా, లెట్స్ సీ. జస్ట్ క్రాస్ పుష్ అవ్వకూడదు, ఎందుకంటే SSH కి కనెక్షన్ లేకపోతే, నాదేమో చాలా సంవత్సరాల నుంచి కనెక్టెడ్ ఉంది కాబట్టి మేబీ ఇట్ ఇస్ స్టోరింగ్ సమ్ క్యాష్ డేటానో అదేదో లింక్ అయ్యే ఉంటుంది 100%. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం UI చేంజ్ చేస్తా. నావిగేషన్ బార్ లో ఎకత్రాస్ హెలో ఉంది కదా, లెట్స్ సే వెల్కమ్ టు గిటబ్. రియాక్ట్ యాప్ ని చేంజ్ చేస్తే రియాక్ట్ యాప్ చేంజ్ అయింది. సో ఇదే స్టెప్స్ యాక్చువల్ గా ఇలానే జరగాలి ఇది. ఓకే, సో గిట్ ఆరిజిన్ యాడ్ అయిపోయిన తర్వాత నువ్వు డైరెక్ట్ పుష్ చేస్తే పుష్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్స్ ది రిక్వైర్మెంట్. కానీ మధ్యలో ఒక చిన్న స్టార్టింగ్ లో ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొత్త సిస్టమ్స్, కొత్త వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాదంటే ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం రాకుండా డైరెక్ట్ పుష్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద సక్సెస్ఫుల్ స్టెప్స్ అన్నమాట. సక్సెస్ఫుల్ గా ఇలానే అవ్వాలి. అండ్ వెన్ యూ లుక్ ఆన్ sample1, ఇంతకు ముందు ఏం లేకుంటే ఇప్పుడు నీకు నువ్వు యాడ్ చేసినవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ మనం రాసిన కమిట్ ఉంది కదా, వర్క్డ్ విత్ రియాక్ట్ రౌటర్ DOM అండ్ Tailwind CSS 7 minutes ago, ఇదంతా మనకు ప్రాపర్ గా వచ్చేస్తా ఉంటది. ఓకే. అండ్ సో ఈ విధంగా నువ్వు గిటబ్ అంటే కోడ్ ని ఇలా పుష్ చేసి పెట్టుకుంటావు అనమాట. సో రేపు ఎవరికైనా కావాలనుకుంటే నువ్వు ఈ లింక్ షేర్ చేసేస్తావు. దిస్ ఇస్ మై సోర్స్ కోడ్ వాట్ హ్యావ్ వర్క్డ్ ఆన్. సో ఇదే గిటబ్. సో మేము మా కంపెనీలో కూడా రోజు
అంటే ఎప్పుడైనా మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా కోడ్ రాసేసి లాస్ట్ లో వచ్చేటప్పుడు ఆ కోడ్ ని పుష్ చేసి వస్తాం అనమాట. ఓకే. So every company needs this version controlling system and every software developer must aware of this, how it works. Okay. ఓకే. So and the languages చూడు ఇక్కడ we are working on JavaScript 65%, CSS and HTML. So ఇవన్నీ తెలుస్తా ఉంటాయి ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇది మార్చాను కదా, సో ఈ వెల్కమ్ గిటబ్ అనేది కనిపించాలి మనకి. సో ఇప్పుడు నేను మళ్ళీ అంటే ఇక్కడ ఈ సోర్స్ కంట్రోల్ అనే ఒక ఐకాన్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టాప్ లో. ఓకే. ఓకే అండి. ఇక్కడ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఫైల్ యూ హ్యావ్ చేంజ్. సో నువ్వు ఇప్పుడు ఏం ఫైల్ చేంజ్ చేసావో నీకు తెలుస్తుంది. నువ్వు ఒక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసావు. వర్క్ చేసినప్పుడు నువ్వు ఒక 10-15 ఫైల్స్ చేంజ్ చేసి ఉంటావు, ఫీచర్ అకార్డింగ్ లాజిక్ అకార్డింగ్. ఇప్పుడు ఆ 10-15 ఫైల్స్ నీకు ఇక్కడ ఈ వర్షన్ కంట్రోల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నీకు ఆ లిస్ట్ మొత్తం చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే. ఆ చేంజెస్ కనిపించినప్పుడు నువ్వు చూసుకోవాలి నేను చేసింది కరెక్టేనా. ఇప్పుడు ఈ ఫైల్ ని క్లిక్ చేస్తే when I click on this, నీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఓకే. సో ఇంతకు ముందు హలో ఉండే మనం మార్చాం దాన్ని వెల్కమ్ టు గిటబ్ అని. ఓకే అన్న. సో అలా నువ్వు ఏం చేయొచ్చు, మొత్తం అరే నేను చేసిన చేంజెస్ కరెక్టే ఉన్నాయా లేవా అని మొత్తం క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ మన టెర్మినల్కి వచ్చేస్తావు. టెర్మినల్కి వచ్చేసి సేమ్ ప్రాసెస్ ఏంటిది, ఫస్ట్ వచ్చేసి గిట్ యాడ్, సేమ్ గిట్ యాడ్ డాట్ అంటే ఇప్పుడు ఈ ఫైల్ ఉంది, ఇది యాడ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గిట్ కమిట్ చేయాలి, ఏం ఫైల్ చేంజ్ చేసామని. గిట్ కమిట్ -m ఫ్లాగ్ అనమాట అది, -m అండ్ కమిట్ ఏం పెడతా నేను. సో nav bar ఫైల్ చేంజ్ అని ఏదో ఒక మెసేజ్ రాసుకుంటున్నా. nav bar ఫైల్ అప్డేటెడ్ అని ఒక మెసేజ్ రాసుకుంటున్నా. ఎంటర్. సో కమిట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను గిట్ పుల్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు ఆ బ్రాంచ్ మీద వేరే వాడు కూడా పనిచేసి ఉంటాడు ఇప్పుడు మెయిన్ మీద. సో సమ్వన్ లైక్ సరే ఇంతకు ముందు మనమే అప్లోడ్ చేసాం, నో ప్రాబ్లం. బట్ ఒకవేళ టీమ్ లో ఉంటే ఏంటిదంటే ఎవడో ఒకటి ఏదో ఒకటి దానికి పుష్ చేసి ఉంటాడు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. సో నాకు మెయిన్ నుంచి ఏమైనా లేటెస్ట్ కోడ్ వేరే వాళ్ళది వచ్చి ఉంటే నాకు నా లోపలికి ఇక్కడికి రావాలి అని నువ్వు స్పెసిఫై చేస్తున్నావు. ఓకే, సో ఎంటర్ కొట్టగానే యూ విల్ ఫైండ్ ఆల్రెడీ అప్ టు డేట్, ఎందుకంటే దాని మీద ఎవడు ఏం చేంజ్ చేయలేదు ఇంకా. ఓకే, ఒకవేళ చేంజ్ చేసి ఉంటే నీకు ఆ కోడ్ అనేది నీ లోకల్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్. అర్థమైందమ్మా. సో నా సో నా గిట్ పుల్ అయిపోయింది. సో నేనేం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి డైరెక్ట్ గా పుష్ కమాండ్, గెట్ పుష్ ఆరిజిన్ మెయిన్ బ్రాంచ్ కదా మెయిన్. సో ఇప్పుడు ఏమైంది, గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ అనేది పుష్ అయిపోయి ఉంది. సో ఇలా వస్తుంది యాక్చువల్గా. సో దిస్ ఇస్ వాట్ సక్సెస్ అంటే మెసేజ్, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే ఓకే అన్న. సో ఇప్పుడు నేను కోడ్ రీఫ్రెష్ చేస్తే గిటబ్ లో శాంపుల్ 1 లో నీకు nav bar ఫైల్ అప్డేటెడ్ అనే ఒక మెసేజ్ కనిపిస్తుంది బిఫోర్ 1 minute. సో ఇలా కోడ్, ఇంతకు ముందు కోడ్ ఉంటది, ఇప్పుడు కోడ్ ఉంటది, ఇది అప్డేట్ అవ్వకుండా ఉంటది ఇలా. ఓకే, సో దిస్ ఇస్ హౌ గిటబ్ వర్క్స్. సో ఇప్పుడు నీకు ఛాలెంజ్ వచ్చేది ఎక్కడ అంటే SSH కీ దగ్గర. ఓకే ఓకే, సో ఆ SSH కీ కోసం వాట్ వీ నీడ్ టు డూ ఇస్, నువ్వు చేయాల్సిన అంటే నీకు ప్రాసెస్ చెప్తాను, నీకు ఇష్యూ వస్తే నువ్వు మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, నన్ను అడగాలి ఆ ఇష్యూ వస్తే. ఓకే, సో ప్రాసెస్ ఏంటిదంటే యూ డైరెక్ట్లీ లైక్ ChatGPT నేను అడగొచ్చి, ఓపెన్ యువర్ GPT అండ్ ఆస్క్ హిమ్ హౌ టు జనరేట్ a SSH key. సో సింపుల్ క్వశ్చన్ ఏంటిదంటే command to generate SSH key. సో సింపుల్ గా ఇది హిట్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకే, సో SSH key -t RSA this C and your email, ఇది మొత్తం ట్రై చేయొచ్చు. ఓకే, సో నీ ఈమెయిల్ పెట్టేసి నువ్వు చేస్తే కాన్ఫిగరేషన్స్ అడుగుతుంది, ఏదైతే అడుగుతుంది. బట్ నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా RSA దాకా కాపీ చేస్తున్నా. ఓకే అన్న.
సో ఇది కాపీ చేసేసి నేను ఏం చేస్తా ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేసుకుంటా. సో టెర్మినల్ ఓపెన్ చేసేసి ఆ కమాండ్ ని పేస్ట్ చేస్తా. ఓకే, సో నాకు ఏమవుతుంది, జనరేటింగ్ పబ్లిక్ ప్రైవేట్ ప్రైవేట్ RSA కి పేరు. ఫోల్డర్ ఎక్కడ, నా డెస్క్టాప్ అంటే నా యూజర్స్ లోపల, నా ప్రొఫైల్ నేమ్ లోపల, .ssh లోపల ID-RSA లోపల సేవ్ అవుతుంది అది. ఓకే సో వీడు ఏమంటున్నాడు, ఆల్రెడీ ఉందిరా బాబు అంటున్నాడు. ఓకే ఓకే, సో ఆల్రెడీ ఉంది. సో సరే నేను ఓవర్ రైట్ చేస్తా, దీన్ని ఓవర్ రైట్ చేస్తా. ఎందుకు చేస్తా అంటే నీకు చెప్తాను. సో నాకు ఇప్పుడు SSH కి జనరేట్ అయిపోయింది. ఓకే సో ఇప్పుడు జనరేట్ అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసేసి వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్తున్నాం, సిడి వాడు ఏమన్నాడు .ssh అన్నాడు కదా ఫోల్డర్. సో సిడి అంటే చేంజ్ డ్రైవ్, తెలుసు కదా మనకి, ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి వెళ్ళాలంటే. నేను ఆల్రెడీ సి యూజర్స్ SPA దగ్గర ఉన్నా కాబట్టి నేను సిడి కొడితే నాకు ఇప్పుడు పాత్ మారిపోయింది. 501 తర్వాత SSH వచ్చింది. కనిపించింది ఆ పాత్ మారడం? కనిపించింది. సో LS అని కొడితే నాకు దాని లోపల ఏముందో, LS కాదు DIR కొడితే దీని లోపల ఏమేమి ఉన్నాయి, కాన్ఫిగ్ ఉంది, ID-RSA ఉంది, ID-RSA.pub ఉంది, నో హోస్ట్ ఏవేవో ఉన్నాయి. మనకు కావాల్సిన ఫైల్ ఏంటిది, ID-RSA.pub అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైల్ కావాలి అంటే ఆ ఫైల్ ని చూడొచ్చు. ఎనీవే లైనక్స్ కమాండ్స్ ఇక్కడ పనిచేయవు. సో క్లోజ్ దిస్. ఫైల్ మేనేజర్ లోనే ఓపెన్ చేసుకున్నాం దీన్ని డైరెక్ట్ గా. సో ఫైల్ మేనేజర్ లో సి డ్రైవ్స్ లో యూజర్స్ లోపల 501 లోపల SSH లోపల ID.pub ఫైల్, ఇక్కడ టైప్ pub pub కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే నీకు ఒక కీ అనేది ఉంటది అన్నమాట. సో కంట్రోల్ సి చేసేసాను. ఇప్పుడు నేను మన సెట్టింగ్స్ లోకి రావాలి. సెట్టింగ్స్ లోకి వచ్చి SSH లోపలికి వచ్చి న్యూ SSH కి యాడ్ చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ కీ 1 ఏదో ఒక పేరు, టైటిల్ నాకు నచ్చిన టైటిల్ పెట్టుకుంటున్నా అండ్ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి యాడ్ SSH కి అని కొట్టాను. సో ఇట్ విల్ ఆస్క్ యూ కన్ఫర్మేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగితే అయిపోయింది. సో ఇప్పుడు నాకు కీ 1 అనేది యాడ్ అయిపోయి ఉంది. ఓకే, సో ఇప్పుడు నా సిస్టమ్ ఈ సిస్టమ్ కనెక్టెడ్ అన్నమాట. ఓకే సో దీన్ని యాడ్ చేయక ముందే ఒక టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అంటే అది డిలీట్ చేసేసా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడు, ఇప్పుడు మళ్ళీ ఇంకో చేంజ్ చేస్తున్నా. nav బార్ లోనే వెల్కమ్ టు గిటప్ కింద ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నా. ఐఆమ్ చెకింగ్ విత్, ఒక పారాగ్రాఫ్ యాడ్ చేసా. యాడ్ చేయగానే నాకు ఈ వర్షన్ కంట్రోల్లో ఇక్కడ కనిపిస్తుంది చేంజ్. సో ఈ nav బార్ లో నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ యాడ్ చేసినట్టు ఆరో మార్క్ తో పాటు చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని గిటప్ కి పుష్ చేస్తా. సో గిట్ సేమ్ కమాండ్స్ యాడ్ కొట్టాలి, యాడ్ అయిపోయింది. గిట్ కమిట్ -m nav బార్ అప్డేటెడ్ విత్ పారాగ్రాఫ్ ట్యాగ్ p ట్యాగ్. ఇది డిస్క్రిప్షనే కదన్నా? నువ్వు ఏం పని చేస్తున్నావు దాని గురించి అన్నమాట. ఓకే, సో మీనింగ్ఫుల్ నువ్వు ఏ ఫీచర్ అయితే పని చేస్తావో, లేకపోతే ఇప్పుడు ఫార్మ్ క్రియేటెడ్ సంథింగ్ లైక్ దట్. సో కమిట్ చేసేసా. ఇప్పుడు నేను గెట్ పుల్ తీసుకుంటున్నా, పుల్ ఆరిజిన్ మెయిన్ నుంచి. ఓకే, ఆల్రెడీ అప్ టు డేట్ రావాలి, ఎందుకంటే అక్కడ ఎవరు చేంజ్ చేయలేదు కాబట్టి. కరెక్టే. సో గెట్ పుష్ ఆరిజిన్ మెయిన్. సో ఇది పుష్ అయిపోవాలి. యాక్చువల్గా ఇది ఏదో దాపెట్టుకుంది, యాక్చువల్గా లోకల్ క్యాష్ లో దాపెట్టుకుందో ఏడో దాపెట్టుకుందో నాకు తెలియదు. నా సిస్టమ్ లో అయితే 100% వర్క్ అవుతుంది. ఇక్కడ కీ లేకుండా పని చేయకూడదు ఫండమెంటల్ గా అయితే. సో ఎనీవే, సో వర్క్ చేయడం మంచిదే, బట్ ప్రాబ్లం వస్తేనే ప్రాబ్లం సాల్వ్ చేయగలమని నా బాధ. సో మినిమం అంటే నువ్వు డైరెక్ట్ పుల్ చేసినా నీకు పని చేయదు సిస్టమ్ లో ఫస్ట్. ఓకే, సో మనకు ఖచ్చితంగా ఇలా కీ తీసుకొని యాడ్ చేసుకోవాల్సిందే. సో ఏం చేయాలి, SSH key -t RSA అనే కమాండ్ ని నువ్వు టెర్మినల్ లో రన్ చేయాలి. టెర్మినల్ లో రన్ చేసిన తర్వాత .ssh
ఫోల్డర్ లోపలికి వెళ్ళి IDRSA pub అనే ఒక ఫైల్ లోపలికి వెళ్ళి అది కాపీ చేసుకొని వచ్చి యూ నీడ్ టు పేస్ట్ ఇట్ ఇన్ యువర్ SSH కీస్ సెట్టింగ్స్ లోకి వచ్చి. ఓకే సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇది అయిపోయిన తర్వాత యూ కెన్ హ్యావ్ లైక్ గిట్ పుష్ గిట్ పుల్ అనేవి ప్రాపర్ గా నీకు వర్క్ అవుతాయి. ఓకే సో ఇప్పుడు మనం గిటబ్ లో ఇంతకు ముందు రాసిన కమాండ్ కూడా నువ్వు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేమ్ అది కనిపిస్తుంది మనకి. సో శాంపుల్ వన్ రిపోజిటరీ క్లిక్ చేస్తే సోర్స్ లో మెసేజ్ అప్డేట్ అయిపోయి ఉంటుంది. nav bar updated with p tag 1 minute ago. ఓకే ఓకే దిస్ ఇస్ హౌ గిటబ్ వర్క్ అవుతుంది. ఇంకా గిటబ్ అంటే ఇంతే. ఓకే Okay. రైట్ ఫర్ లైక్ మేజర్ వర్క్ ప్రాసెస్ లో. దాని ఓకే తర్వాత ఇంకోటి ఉంటది కదన్నా, ఏది వేరే వాళ్ళది సోర్స్ కోడ్ పుల్ చేసుకోవడానికి అంటే గిట్ క్లౌన్ అనేది ఉంటది. గిట్ క్లోన్ మనకు అవసరం లేదు ఇప్పుడు రైట్ నౌ. ఓకే సో గిట్ క్లోన్ ఎప్పుడు అవసరం అంటే డిఫరెంట్ బ్రాంచెస్ అంటే దీంట్లో ఉన్నవన్నీ నేర్చుకుంటే నీ జీవితం నా జీవితం అయిపోతుంది. ఓకే సో ఓకే దీన్ని కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, లక్షల మంది డెవలప్ చేశారు కదా గిటబ్ ని. కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అవుతుంది. దీంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో నువ్వు నేను తెలుసుకోవడానికి మన జీవితం అయిపోతుంది. సో అంత కాదు, సినిమా స్లోగా చూడాలి కాబట్టి. సో ఫస్ట్ అటెంప్ట్ Okay. ఏంటిది, క్రియేట్ అ ప్రాజెక్ట్, రియాక్ట్ ప్రాజెక్ట్. ఓకే నీ ప్రాజెక్ట్ ని Okay. నువ్వు గిటబ్ కి పంపించుకోగలుగుతున్నావా లేదా. ఓకే ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. సో ఇప్పుడు నా ఫోల్డర్స్ ఫైల్స్, ఇప్పుడు నా లోకల్ సిస్టమ్ కరప్ట్ అయిపోయి నా లోకల్ సిస్టమ్ ఏమైనా అయినా కూడా నా కోడ్ అనేది సేఫ్ అన్నమాట. ఓకే అండ్ ద కోడ్ ఈజ్ ఇన్ పబ్లిక్ బ్రాంచ్. సో మనం ప్రైవేట్ లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు జనరల్ గా. ఓకే ఓకే సో ఇంతే గిటబ్ అంటే ఇంతే. సో ఫర్ నౌ సో యూ కెన్ యాడ్ టు యువర్ రెజ్యూమే ఆల్సో లైక్ గిటబ్ లో నాకు కమెంట్స్ వచ్చాయి. ఓకే సో ఓకే మేజర్ కమాండ్స్ ఏంటి ఒక్కసారి ఫటాఫట్ చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి First. గెట్ ఇన్ నెట్, గిట్ ఓకే సెకండ్ వచ్చేసి గెట్ యాడ్, గిట్ యాడ్ ఓకే గెట్ స్టేటస్ స్టేటస్ ఒకటి, చెక్ చేసుకోవటం. తర్వాత గెట్ కమిట్ -m Minus with M. double Okay. quotation and మళ్ళీ git add git commit to common పుల్ తీసుకోవాలి ఫస్ట్. సో అవతల ఏదైనా Okay. పని చేసి ఉంటే లైక్ వేరే ఒక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ నుంచి మనము పుల్ తీసుకోవాలి. సో తర్వాత git add, మళ్ళీ git commit అండ్ git push. ఓకే అందులో So- బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడానికి ఉంది కదా గిట్ బ్రాంచ్. చేసుకోవచ్చు, నువ్వు చేసుకోకపోయినా మాస్టర్ బ్రాంచ్ బై డిఫాల్ట్ ఉండేది. ఓకే బట్ మనము గిట్ చేయకపోయినా కానీ ఆ మాస్టర్ బ్రాంచ్ లోకి పుష్ పుష్ అయిపోతుంది. బట్ యూ నీడ్ టు స్పెసిఫై లైక్ ఇప్పుడు నేను పుష్ చేసేటప్పుడు ఏమని రాసా, గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ అని రాస్తుండే. ఓకే ఎందుకంటే ఇక్కడ మాస్టర్ అని కనిపిస్తుంది నీకు బై డిఫాల్ట్ బ్రాంచ్. నేనేంది మార్చాలనుకున్నా మెయిన్ కి, కాబట్టి గిట్ బ్రాంచ్ -m మెయిన్ మెయిన్ అని రాశాను కాబట్టి బ్రాంచ్ కొడితే న్యూ బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది. న్యూ బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది. లోకల్లో క్రియేట్ అవుతుంది అంతా, అంటే లోకల్లో ఫస్ట్ జరుగుతుంది, జరిగిన తర్వాత పుష్ కొట్టిన తర్వాత అదంతా వెళ్ళి దీంట్లో కూర్చుంటుంది అన్నమాట. ఓకే సో ఇప్పుడు ఇక్కడ చూస్తే నువ్వు బ్రాంచెస్ లో ఇగో మెయిన్ అనేది డిఫాల్ట్ ఉంది. ఓకే Okay. సో మాస్టర్ అనేది ఇక్కడ ఉండదు, అక్కడ నీకు విఎస్ కోడ్ Okay. వాడు ఇచ్చాడు అనమాట. అరే బాబు నువ్వు ఏం క్రియేట్ చేయకుండా పుష్ చేస్తే నీకు మాస్టర్ అనేది ఎక్కుతుంది బై డిఫాల్ట్. ఓకే అంటే మాస్టర్ బ్రాంచ్ కూడా క్రియేట్ చేయాల్సిందేనా అన్న? ఆల్రెడీ already క్రియేట్ create అయి ఉంటుంది, విఎస్ కోడ్ లో Okay. క్రియేట్ అయి ఉంటుంది అది ఆల్రెడీ. ఓకే విఎస్ కోడ్ కి ఇంత అయితే తెలుసు కదా వాడికి, బై డిఫాల్ట్ ఏదైనా Hmm. ఖచ్చితంగా ఒక బ్రాంచ్ ఉండాల్సిందే. ఓకే విఎస్ కోడ్ మనకు కంఫర్టబిలిటీ కోసం వాడు మాస్టర్ అని ఇచ్చేస్తాడు అనమాట లోకల్లో. సో నువ్వు దాన్ని యాజ్ ఇట్ ఈస్ మాస్టర్ పుష్ చేసి ఉంటే నీకు ఇక్కడ మాస్టర్ వచ్చేసేది. మనం ఏం Okay. చేసాం, ఆ మాస్టర్ అంతా నాకు సంబంధం లేదు, నాకు మెయిన్ అని కావాలని మెయిన్ ఇచ్చుకున్నాం కాబట్టి మెయిన్ వచ్చి. Okay. ఓకే సో ఇది గిటబ్. సో దీన్ని రివైజ్ చేయి ప్రాపర్ గా. అండ్ Okay. ఒకసారి కమాండ్స్ ఐ థింక్ యూట్యూబ్ చూసినా ఓకే, చాట్ జీపీటీని అడిగినా ఓకే. Hmm. సో ఈ కమాండ్స్ సరే. అన్ని టెస్ట్ చేయి, ఇష్యూస్ వస్తాయి ఖచ్చితంగా. ఆ ఇష్యూస్